వెల్కమ్ టు ఓపెన్ సీక్రెట్. ఈరోజు మన అతిథి అందరికీ తెలిసిన వారే. ఆయనకి తెలిసిన కోణం మనకెవరికీ తెలియదు, కానీ ఆయనలో తెలియని ఎన్నో కోణాలను ఈరోజు స్పృశించడమే ఈనాటి ఓపెన్ సీక్రెట్. ఆయన ఎవరో కాదు, డాక్టర్ జి సమరం గారు. నమస్తే సార్. సమరం గారికి కులం ఏంటి? కులం లేని వాడు కులం ఏంటని అడుగుతారేంటండి మీరు? అసలు కులం లేదు. నా కులం అంటే పుట్టుకతోనే భారతదేశంలో కులంతో పుడుతున్నారు కదా. అదే భారతదేశం పెట్టిన చాలా దుర్గతి. మనిషికి కులాలు అంటగట్టేసేసి అసలు మనుషులకు వేరు చేసి పరిచారు. ఎంత అంటరాని వాళ్ళు, మనుషుల్లో కొంత అంటరాని వాళ్ళు, పంచములు. వాట్ ఇస్ దిస్? అసలు మళ్ళీ పక్కన అందరూ దేవుని బిడ్డలే. ఫిలాసఫీ మాత్రం అందరు దేవుని బిడ్డలు అంటారు. ఇక వచ్చారు వాళ్ళు మాత్రం అగ్రకులసులు, నిమ్మన కులసులు, పంచములు. అంత మనిషిని అంటే మనిషి జీవన విధానాన్ని మెరుగుపరిచేందుకే కులాన్ని పెట్టామని హిందూ ధర్మశాస్త్రాలు చెప్తున్నారు. వర్ణాశ్రమ ధర్మం అన్నారండి. ఆ వర్ణాశ్రమ ధర్మం వికృతమే అయిపోయిందండి. కరెక్టే, మొట్టమొదటి అన్నారు. కానీ ఉందా? లేనప్పుడు మరి మనం లేని దాన్ని మనం వాడదాం. ముందు వద్దు మనకి. అప్పుడు ఆ రంగం ఇప్పుడు ఉంటుందా ఉండదు అని చెప్పి తీసిపోయాడు మొత్తాన్ని. మరి మీకు కులం లేదంటున్నారు, మరి పెళ్ళిళ్ళు ఎలా చేస్తారు? మీ ఇంట్లో మాకు ఏ కులం సంబంధం లేదు. మాకు చేసిన ఎవరికి ఏ కులం మాకు తెలియదు. మేము ఎవరి కులం ఎవరిని అడగ, ఎవరి కులం లేదు. మేము క్యాస్ట్లెస్, మావన్నీ క్యాస్ట్లెస్ మ్యారేజ్. మేము వర్ణాంత వివాహం, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అనం. మేము క్యాస్ట్లెస్ మ్యారేజెస్ అంటాం. ఎలా చేసుకుంటారు సంబంధాలు? అంటే మీ ఇంట్లో చాలా మంది జనాభా చెప్పారు కదా, ఇప్పుడు గౌరా గారికి చాలా మంది. మా ఎవరు ఇష్టపడితే ఇష్టం. మా చాలా మ్యారేజ్ లవ్ మ్యారేజెస్. వాళ్ళు ఇష్టపడ్డారు, చేసుకున్నారు. సమరం గారి మ్యారేజ్ ఏంటి? సమరం గారి మ్యారేజ్ కూడా మేము ఇష్టపడడం చేసుకున్నాం. లవ్ మ్యారేజ్ అన్నాం, ఇష్టపడడం చేసుకున్నాం. క్యాస్ట్లెస్ మ్యారేజా? అవన్నీ క్యాస్ట్లెస్. మీది సేమ్ క్యాస్ట్? క్యాస్ట్లెస్. మా ఆవిడకి ఎటువంటి క్యాస్ట్ లేదు. ఎందుకంటే మా అక్కయ్య గారిది వేరే మనుషులు వాళ్ళకి క్యాస్ట్ లేదు. అంటే క్యాస్ట్లెస్ మ్యారేజ్ నేను. అంటే నేను ఒకటి విన్నాను, మీ ఫ్యామిలీలో ఏ కులం వాళ్ళు లేకపోతే ఆ కులం వాళ్ళని చూసి పెళ్లి చేస్తారు, అన్ని కులాల వాళ్ళు మీ ఇంట్లో ఉంటారు అని. అది కులం చూసి చేయట్లేదు అనుకో, దాన్ని ఓన్లీ జస్ట్ అలా జరుగుతుంది. చూసి చేయడం, ఇష్టపడితే చేసుకోవడం. చూసి చేయడం అలా లేదు. ఎవరు స్వేచ్ఛగా అడ్డు లేదు. ఎవరి ఇష్టం ప్రకారంగా వాళ్ళు చేయడమే. అంటే మీ అందరూ, మాకు 2 అమ్మాయిలు ఉన్నారండి. మా 2 అమ్మాయిలకి నేను చెప్పాను, నేను అరేంజ్ చేయను. జీవితాంతం కలిసి ఉండాల్సిన మీద్దరు కనుక మీరే కలిసి ఉండాలి కనుక మీరు ఛాయిస్ చేసుకుని, మీకు కుదరని పక్షం, మీకు ఛాయిస్ మీరు తీసుకెళ్ళినప్పుడు నేను చూస్తాను చెప్పాను. అలాగే మా పెద్ద అమ్మాయి మెడిసిన్ చదివింది, తను జనరల్ సర్జను, తను చేసుకుంది. మా 2వ అమ్మాయి తను ఆర్ట్స్ గ్రూప్ చేసింది, తను ఇష్టపడి ఇంకోటి తీసుకుంది. వచ్చారు మా పెద్ద అమ్మాయి, డాడీ నేను పలానా చేసుకుని ఓకే అన్నాను. మా చిన్నమ్మాయి అయితే ఆయన తీసుకొచ్చి ఆయన ఉన్నాడు, మీ ఇద్దరం ఇష్టపడ్డా ఉన్నాడు. ఓకే, వెల్కమ్ అన్న. ఒకటే ఒక వర్డ్, వెల్కమ్ టు అవర్ ఫ్యామిలీ అన్న. దట్స్ ఆల్. ఇక నువ్వేంటి, నీ కులం ఏంటి, నువ్వు ఎక్కడ వాడివి ఏం అడగలా. ఎందుకంటే ఎవరికైతే ఎప్పుడేమో పిల్లలకి పూర్తి స్వేచ్ఛ ఇస్తామో, మీ జీవిత భాగస్వామి మీరే ఎన్నుకోవాలి మనం స్వేచ్ఛ ఇస్తామో, వాళ్ళు చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకుంటారు. వాళ్ళు చాలా బాగుంటారు చక్కగా. నేను ఎన్నో చూశాను. అరేంజ్ మ్యారేజ్ కంటే మన ప్రేమ వివాహాల్లో పేరెంట్స్ ఎక్కడైతే స్వేచ్ఛ ఇస్తారో, స్వేచ్ఛ ఇవ్వాలి. స్వేచ్ఛ ఇచ్చినప్పుడు వాళ్ళ జీవితాన్ని భాగస్వామి మీరే సెలెక్ట్ చేసుకోవాలంటే ఉంటాయి జరుగుతాయి. ఎందుకంటే అప్పుడు వాళ్ళకి హేస్టీ స్టెప్స్ అవన్నీ. అది లవ్వే. ఆ లవ్ అనుకో అక్కడ ఏమంటే ఒక అట్రాక్షన్, ఇన్ఫాచ్యుయేషన్ అంటాం. ఉంటాయి, తప్పకుండా ఉంటాయి. మరి లవ్ మ్యారేజ్ అంటే అరేంజ్ మ్యారేజ్ పోవట్లేదా? ఎక్కువ డైవర్స్ ఏది అరేంజ్ మ్యారేజ్లోనే. అరేంజ్ మ్యారేజ్లో అవుతుంది. ఎవరిది ఇష్టపడి చేస్తున్నారు అవ్వట్లేదు, ప్రేమి చేసిన అవ్వట్లేదు, చాలా తక్కువ ఉన్నాయి. ఇక్కడ కూడా మన వాళ్ళు చేస్తారంటే చూపిస్తుంటారు. అంటే 7 తరాలు వెనక్కి 7 తరాలు ముందుకి చూసి పెళ్లి చేసుకోవాలి, సేమ్ కులం వాళ్ళైతే ఇబ్బందులు ఉండదు అనే అభిప్రాయాన్ని మీరు వ్యతిరేకిస్తున్నారా? సేమ్ కులం చేసుకోవాలి, అది కరెక్ట్, సైంటిఫిక్ కరెక్టే కదా. నేను అదే చెప్తాను. అసలు అడిగితే అగ్ర కులసుల వాళ్ళు నిమ్మన కులసులోను, నిమ్మన కులసు అగ్ర కులసులను చేసుకుంటే ఆ పుట్టే పిల్లలు చాలా ఆరోగ్యంగా ఉంటారు, జాతి చాలా బాగుంటుంది. ఆ పరిస్థితులు మన సమాజంలో ఉన్నాయి. రావాలి, అప్పుడే సమాజం బాగుపడుతుంది, అప్పుడే మానవత్వం వస్తుంది, అప్పుడే మానవ సంబంధం. వేరే కులవాళ్ళని చేసుకుంటే వెంటనే చంపేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. చూసాం కదా, మిరియాలు కూడా జరిగింది అంతే కదా. అది ఏంటి ఇన్హ్యూమన్. అంతకని ఘోరం ఏంటంటే ఒక హంతకుడిని హీరోగా కూడా పూజించారు, హీరో అన్నారు. అంటే మనలో ఆ కులోన్మాదం ఎలా అర్థమవుతుంది. అంచేత ఈ మతతత్వం, కులతత్వం పోతే తప్ప, కులం పోతే తప్ప, మతం పోతే తప్ప అసలైన మానవ సంబంధం. అంటే భర్తతత్వం కూడా పోవాలంటారా? పోవాలి.
మతం కూడా పోవాలి. అంటే సమరం గారు మంచి భర్త, లేదంటే భర్త తత్వం ఉన్న వ్యక్త, లేదంటే భర్త తత్వం లేని వ్యక్త? భర్త అంటే నేనేమో నా భార్య కూడా సేమ్ ఫ్రీడమ్ ఇస్తాను. నేను ఏదో ఆడది కనుక తక్కువ ఉండాలి అని చెప్పను, తను పూర్తి స్వేచ్ఛ. మేడం పేరు ఏం పేరు? రష్మి. మీది లవ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్ ఇష్టపడి చేసింది. ఓకే అండి. ఆవిడది అప్పర్ హ్యాండ్, మీది అప్పర్ హ్యాండ్ అండి? అప్పర్ హ్యాండ్. అంటే చాలా కుటుంబాలకు మీరు సలహాలు ఇస్తారు కదా, మీ కుటుంబంలో ఎలా ఉందని చాలా మందికి ఇద్దరు సమానంగా తను నా మాడతాను, తను మేము ఇద్దరు ఎక్స్చేంజ్ చేసుకుంటాం చక్కగా ఫ్రీగా. తను చక్కని సోషల్ వర్క్, ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ కోసం ఎంత చేస్తుంది, మహిళాభ్యున్నతి కోసం ఎంత కృషి చేస్తుంది, ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం కృషి చేస్తుంది, సమాజం కోసం కృషి చేస్తుంది. అంతే ఊరికి నాతో తన సరి అసలు ఒకళ్ళు ఎక్కువ తక్కువ తప్పండి. అసలు కలిసి ఇద్దరు కలిసి మాట్లాడుకో, కలిసి నిర్ణయాలు తీసుకో. అంతేగాని మగవాడు ఎక్కువ. ఈ పురుషాధిక సమాజంలో ఒక మగవాడు అసలు అందుకని ఆడదానికి ఇన్ని బాధలండి నిజంగాను. మగవాళ్ళకి లేవంటారా? మగవాడికి ఉంటే ఉండొచ్చు. కారణం ఏంటి అడ్జస్ట్మెంట్. అందుకని వాడి సర్దుబాటు ధోరణి లేకపోవడం కారణం. సర్దుబాటు ధోరణి కావాలి. నేను ఎప్పుడు చిన్నప్పుడు చదివాను చిన్న చిన్న బుక్లెట్లో మీకోసం. అప్పట్లోనే దీపాలు పట్టుకుని విలేజెస్లోకి తిరిగి మూఢత్వంపై, మూఢనమ్మకాలపై ప్రచారం చేసేవారు. అసలు ఆ ప్రచారం చేయాలి ఈ మూఢనమ్మకాలపై అని ఆ రోజుల్లో మీకు ఎందుకు వచ్చింది ఆలోచన? అంటే మా బ్యాక్గ్రౌండ్ మరి గోరా గారు మరి ఆయన పెద్ద సంఘ సంస్కర్త, ఈ సమాజం నాస్తికులు, ఈ సమాజాన్ని అంటే నాస్తికులు అందరూ సంఘ సంస్కర్తలు అంటారా? దాదాపు సంఘ సంస్థలు అందరూ అంతే. ఖచ్చితంగా సమాజంలో మార్పు కోసం ఇలా వీళ్ళు ఎదురన్నారు కదా. సమాజం అంతా ఒక రకం మతతత్వంతో ఉంది, కులతత్వంతో ఉంది, జాతి భేదాలతో ఉంది, అంటరానితనంతో ఉంది, మనుషుల మధ్య వైషమ్యాలు ఉన్నాయి, కులం పేరిట, మతం పేరిట, వర్గాల పేరిట విడిపోయి ఉన్నారండి. అటువంటి నాస్తికత ఎప్పుడు వచ్చిన నాస్తికత అందరూ సమానమే అంటాం. మానవులంతా ఒకటి. అందుకే మన జై ఇన్సాన్ అంటాం. మానవులంతా ఒకటే, జై ఇన్సాన్. మనిషికి విజయం కలగాలి, ఆల్ ఆర్ ఈక్వల్, సెల్ఫ్ రెస్పెక్ట్. ప్రతి ఒక్క వ్యక్తికి రెస్పెక్ట్. అందుకే గోరా గారు ఏం చెప్పారంటే, మా నాన్నగారు నాస్తికత్వం అంటే ముఖ్యంగా 3: వాస్తవికత, సంఘ దృష్టి, వ్యక్తిత్వం. వాస్తవికత అంటే ప్రతి ఏదైనా సరే సత్యం మీద ఉండాలి. సత్యం, వెరిఫైబుల్ ట్రూత్ అవర్ సత్యం ఏదైనా సరే ఆ వ్యవస్థ కానీ ఒక చెప్పే కానీ సత్యం మీద ఉండాలి. సత్యమే. రెండోది సంఘ దృష్టి, సోషల్ అవుట్లుక్ ఉండాలి. మూడోది వ్యక్తిత్వం. వ్యక్తి అంటే సెల్ఫ్ రెస్పెక్ట్. ప్రతి వ్యక్తికి కావాలి. ఈ కులం ఆ కులం కాదు, ఏదో నిమ్మడి కోసరా నేను లేదా అగ్ర కోసరా కాదు. మామూలు ప్రతి వ్యక్తికి సెల్ఫ్ రెస్పెక్ట్, ఆత్మ గౌరవం అంటే తా మీద తన గౌరవం ఉండాలి. ప్రతి వ్యక్తిని గౌరవం. నేను ఆ గౌరవం కావాలంటే 2 వాడు గౌరవం కావాలని కోరుకోవాలి. తప్పుడు కోరుకోవాలి. ఆ వ్యక్తులు కోరుకుంటాడు, ఖచ్చితంగా కోరుకోవాలి. సమరం గారి కుటుంబంలో అందరూ కూడా ఈ సామాజిక కార్యక్రమాల్లో పాలు పంచుకుంటారు. దానికి ఏదో పేరు కూడా పెట్టారు, వాసవ్య. ఇందాక మీరు చెప్పిన అర్థం సంఘ దృష్టి, వ్యక్తిత్వం. దాని మీద వాసవ్య అని పేరు వచ్చింది, మీరు చేస్తున్న ఆర్గనైజేషన్ పేరు. సో ఎలాంటి కార్యక్రమాలు చేస్తారు మీ ఆర్గనైజేషన్లో? ఇప్పుడు నాస్తిక నిర్ణయం దీని ప్రకారం మాకు సోషల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అది తీసుకున్నాం. ఒకటంటే మీకు చెప్పాలి, నాస్తిక నిర్ణయం మేము సంఘ సంస్థలకు ముఖ్యం టోటల్గా ఆర్గనైజేషన్ ప్రకారంగా ఈ క్యాస్ట్లెస్ మ్యారేజ్ చేస్తుంటాము, మూఢనమ్మకాల మీద పోరాటం చేస్తుంటాము, సమాజ చైతన్య పత్రానికి కార్యక్రమాలు చేస్తుంటాము. ఆ రకంగా చేసి కాకుండా మాకు ముఖ్యంగా వాసవీయ మహిళా మండలి అని ఒకటి ఉంది. అంటే నాస్తిక కేంద్రం ఒక వింగ్. దాని తరఫున ఉమెన్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్స్. ఉమెన్కి ఇంకా అందరూ అన్ని రకాల బాధల్లో ఉన్న ఆడవాళ్ళందరినీ చైతన్యపరిచి వాళ్ళందరికీ వాళ్ళ మీద వాళ్ళ కాళ్ళ మీద నిలబెట్టి చేయడం. అలాగే చేయలేదు. అలాగే హెల్త్ ప్రోగ్రామ్స్ చేయడం. అదంతా ఉమెన్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్స్, ఉమెన్ రెస్పెక్ట్ ప్రోగ్రామ్స్, సెల్ఫ్ ఎంపవర్మెంట్, రకరకాల ప్రోగ్రామ్స్ వాసన. అలాగే సంస్కార్ అనే ఒక ప్రోగ్రామ్ ఉంది. దాంట్లో చేసే క్రిమినల్ రీహాబిలిటేషన్. ఇక స్టోర్పురంలో దొంగలు ఉండేవారు, ఇప్పుడు లేరు. స్టోర్పురం చాలా మారిపోయింది. ఫేస్ వెళ్తే మారిపోతారు చూస్తాను. ఆ స్టోర్పురంలో తీవ్రంగా విచిత్రం ఏంటంటే ఒక నేరస్తుల ట్రైబల్ క్రిమినల్ ట్రైబ్ అనేది పెట్టారు. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు క్రిమినల్ ట్రైబ్స్, కులాలే కాదు, నేరస్తుల జాతి, నేరస్తుల కులం. వాట్ ఇస్ దిస్ నాన్ సెన్స్? క్రిమినల్ ట్రైబ్స్ వాళ్ళందరినీ ఊరికి దూరంగా వచ్చేసి వాళ్ళకి పని కదా, వాళ్ళ పని దొంగతనం చేయడం, దోపిడీలు చేయడమా? దాన్ని మార్చాం మేము. మీరు మార్చాను అని అంటున్నారు, అదేమో స్టోర్పురం కాస్త సువార్తపురంగా మారింది. మారితే ఇక్కడ నిదానం మార్పు వస్తుంది. ముందే దొంగతనం పోయిందా లేదా? వాళ్ళు నీచంగా చూడకుండా అయిపోయలేరా? పూర్వకాలం దూరంగా నుంచి దొంగలు అయినవారు కదా, ఇప్పుడు హాయిగా ఉద్యోగాలు చేస్తున్నారు కదా, చాలా తగ్గిస్తుంది చేస్తారు. ఇప్పుడు స్టోర్పురం పూర్వకాలం కూడా చూస్తే అసలు మీరు యూ కాంట్ అసలు ఇమాజిన్ దట్ డెవలప్మెంట్. అలాగే జోగిని దురాచారాన్ని మేము సాంఘిక దురాచారం అన్నిటి మీద చేసాం. అక్కడ నిజామాబాద్ జిల్లాలో, అక్కడ కరీంనగర్లో అటుపక్క నిజామాబాద్లో మరీ జోగిలు ఉండేవాళ్ళు. కొంతమంది ఊళ్ళో
ఆ గ్రామంలో ఎవరికైనా అనారోగ్యం వస్తే ఒక నిమ్మన కులస్తుల్లో దళిత వర్గంలో ఉన్న పిల్లని జోగిని మార్చేసి అమ్మాయి ఒక అమ్మగారికి ఆ ఊళ్ళో దేవత ఉండగా దేవతకి అంకితం చేశారు. మీకు అది పెళ్లి చేసిన వీల్లేదు. ఊరు ముడి సరికమ్మాట ఎవరిష్టం వాడుకోవచ్చు. ఊళ్ళో ముందు పెత్తందారు వాడుకుంటాడు, తర్వాత భూస్వామి వాడుకుంటాడు, తర్వాత డబ్బుని వాడుకుంటాడు, చివరికి రోడ్డు మీద పారేస్తారు దాన్ని బతుకుని శవాల మీద ఆడుకోవడం. అంటే ఒక మనిషిని ఎంత హీనంగా అది ఈ సంస్కృతి ఏంటంటే చెప్తున్నా అర్థం కాకుండా ఆ జోగిని దురాచారానికి మేము చేసిన ఇది సంస్కార చెప్పిన ఒకటి నేరస్థ సంస్కరణ, అలాగే జోగిని దురాచారం, అలాగే మూఢనమ్మకం. అలాగే తెలంగాణలో మరి వెనకబడి ప్రాంతాలు ఉండేటికల్లా బాణామతి చేతబడి అని భయం చాలా ఎక్కువ ఉండే. బాణామతి చేశారని నమ్మకం చేసి ఆయన మంది చంపేస్తున్నాడు మంతగాళ్ళు. ఇప్పటికే ఉన్నాయి కదండి బాణామతి చేతబడి, అంటే ఆ స్థాయిలో లేకపోయినా ఏంటంటే మేము మెదక్ జిల్లాలో గ్రామాలు తిరిగామండి. రంగారెడ్డి జిల్లా, నల్గొండ జిల్లా, కరీంనగర్, అన్ని ఆదిలాబాద్ జిల్లా చాలా గ్రామాలు తిరిగి విస్తృతం తిరిగాం. చెప్తాను కదా, అప్పటికి ఇప్పటికి పోరికే లేదు, చాలా పడిపోయింది. ఆ రోజుల్లో 80% నమ్మేవారు బాణాజీ. ఇప్పుడు ఎవరు నమ్మే చాలా కొద్దిమంది ఇంకా. అంటే ఇప్పటికి కూడా పురాతన వస్తువుల విగ్రహాల అమ్మకాలు, అదే విధంగా 2 పాములు తలకాయలు అమ్ముకోవడాలు ఇలాంటివి కూడా అదో రకమైన అంటే ట్రెండ్ చేంజ్ అవ్వచ్చు, కానీ ఇంకొక రకంగా ఉందండి. సామాజిక మార్పు ఎప్పుడు కూడా ఫాస్ట్గా నిదానం వస్తుంది. ఎందుకంటే మన మనసులో ఉన్న భావాలు మైండ్ సెట్ చేంజ్ మారుతుందా? ఒక వ్యక్తి మీద ద్వేషం ఉంటుంది, నిమిషం పోతుందా? పోదు. ఒకరు ప్రేమిస్తే ప్రేమను మొద్దు తీసుకోలేము. అంచేత అంత తేలిక కాదు. అది కాకుండా ఫాస్ట్గా వచ్చే మా సమరం గారు డాక్టర్ ఎందుకు అయ్యారు? నాకు అసలు చిన్నప్పటి నుంచి నాకు డాక్టర్ కావాలి ఉందండి. నాకు చాలా చిన్నప్పటి నుంచి, నాకు 7-8 వయసు నుంచే నాకు డాక్టర్ కావాలి. ఎందుకంటే నా చుట్టూతో ఉన్న పరిస్థితి సమాజంలో అప్పుడు రోజుల్లో ఇక్కడ కొమ్మరాజు ఎట్మ గారు ఉంటారు విజయవాడలో. ఆవిడ చాలా సమస్య చేశారు. డాక్టర్ కొమ్మరాజు వెంపటి చూడడానికి కానీ తెనాల్లో ఉండేవారు. ఆయన ఐ క్యాంపులు పెట్టి చాలా చేసేవాళ్ళు. మా నాన్నగారు మరి వీళ్ళంతా కలిసి ఉండేవారు, వీళ్ళకి చూసేవాడు. చూస్తే డాక్టర్ అయితే మనం ఇలా చేయొచ్చు అనుకున్నాను. నాకు అనిపించేది డాక్టర్ చేయాలని. ఇంకోటి డాక్టర్ని వాళ్ళు కొంత సైంటిఫిక్గా ఆలోచించి చేస్తారు, చాలా మూఢనమ్మకాలు పోగొట్టవచ్చు అనేది నా ఉండేది. మొట్టమొదటి నాకు ఉండేది ఆలోచనకి. మేము పెరిగిన వాతావరణం లాంటిది ఉంది కనుక మా నాన్నగారు ఎంబీబీఎస్ ఎక్కడ చేశారు? ఎంబీబీఎస్ ఎక్కడ చేశారు, ఏ సంవత్సరం? నేను ఎంబీబీఎస్ రంగరాయపేట కాకినాడ చేశానండి. 1967లో అయిపోయింది. అది 67-68 అయిపోయింది. ఆ తర్వాత 68 తర్వాత ఇక నేను విజయవాడలో ప్రాక్టీస్. నేను అప్పుడు ఎంబీబీఎస్ చదువుతున్నప్పుడు నేను ఈసీఎఫ్ఎం మా వాళ్ళని చదువుతుంటే నేను వాళ్ళతో పాటు ఈసీఎఫ్ఎం అంటే అమెరికా పోవడానికి ఒక సర్టిఫికేట్ కోర్స్ అనమాట. ఆ కోర్స్ చదివాను నేను అప్లికేషన్ తెప్పించిన తర్వాత మా నాతో పాటు చదువుకున్న వాళ్ళు ప్రిపేర్ అయిన వాళ్ళందరూ రాశారు, వాళ్ళు పాస్ వెళ్ళిపోయారు. నేను అప్లికేషన్ తెచ్చిన తర్వాత నేను నింపల, అరే ఇంత చదువుకుని ఈ దేశం కోసం నేను చేయాలి కానీ నేను వెళ్ళిపోయి అమెరికా అయిపోయి కూర్చోవడం, డబ్బులు రావచ్చు, అమెరికా వాడికి కాలం వెళ్ళిపెట్టడం నో అన్నాను. అప్లికేషన్ చింపి పక్కన. ఓకే, మీరు అలా చింపేశారు. ఇప్పుడు మీ కుటుంబంలో ఎవరైనా విదేశాల్లో ఉన్నారా? కొంతమంది, కొద్దిమంది, చాలా వెరీ ఫ్యూ ఉన్నారు. ఊరికి జస్ట్ అప్పటికి పరిస్థితి చాలా మార్పు ఉంది. అందరూ వెళ్తున్నారు. మళ్ళీ మీ చదువు దగ్గరికి వద్దాం. ఎంబీబీఎస్ అయిన తర్వాత డాక్టర్గా మీరు వృత్తి ప్రారంభించిన తర్వాత సెక్స్ అనే సబ్జెక్ట్ని ఎందుకు ఒక మెయిన్ ప్రాతిపదికగా చేస్తున్నారు? అంటే ఒక విధంగా చెప్పాలంటే సెక్స్ను సమరాన్ని వేరుగా చూడలేని పరిస్థితి వచ్చేసింది. మీ పేరు చెప్తే సెక్స్కి బ్రాండ్ అంబాసిడర్లా, ఎందుకని అది ఆ సబ్జెక్ట్ ఎందుకు ఎంచుకున్నారు? ఆ సబ్జెక్ట్ ఎంచుకోవాలంటే ఒకటేమో నేను ఎంబీబీఎస్ జారకముందే నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు ఒక కేసు నన్ను బాగా ఆలోచించేసానండి. గుడివాడలో ఏఆర్ఆర్ కాలేజీలో చదువుతున్న ఒక ఆయన, పేరు చెప్పను, ఆయన హస్తప్రయోగం చేసుకుంటుండేవాడు. పెళ్ళి అయింది. ఆయనకి హస్తప్రయోగం చాలా తప్పు అనే ఫీలింగ్ మనసులో జీర్ణించిపోయింది. పెళ్లి చేసుకున్నాడు. హస్తప్రయోగం చేసేవాడు సెక్స్ పనికిరాడు అనేది బాగా ఎస్టాబ్లిష్ అయిపోయింది బ్రెయిన్లో. ఆయన అమ్మా నాన్నకి ఎదురు చెప్పలేక పెళ్లి చేస్తున్నాడు. ఫస్ట్ నైట్ గదిలో పెట్టగానే, కాగితం నాకు 2 ఎకరాల పొలం ఉంది, ఈ 2 ఎకరాలు నేను పెళ్లి చేసి నాకు హస్తప్రయోగం అలవాటు ఉంది, నేను నీ బతుకు నాశనం చేయను, నేను సెక్స్ పనికిరాను అనుకుంటున్నాను అని చెప్పి 2 ఎకరాల అమ్మాయి కాలం పెట్టి రాసి కాలం పెట్టేసి ఇల్లు వదిలేసి బయటకు వెళ్ళిపోయాడు. బయటికి వెళ్ళిపోతే ఆయన మాకు ఏఎన్ఆర్ కాదు లెక్చర్స్ సరే ఇలా కాదురా నువ్వేంట్రా ఇలాగా అంటే ఇదని చెప్పాడు. లేదు బెదవాడ వెళ్దాం, అక్కడ గోపరావు రామచంద్రరావు సంఘ సంస్కర్త ఆయన, నేను చూస్తే అక్కడ డాక్టర్లు ఉన్నారు విజయవాడలో, ఆ డాక్టర్లు నేను చెప్తారు కదా నేను చెప్పి అతని మీద బాగా చదువుకున్న కుర్రాడే తీసుకొచ్చి చూపించాడు. అప్పుడు డాక్టర్ టీవీ సర్వత్రావు అని విజయవాడ ఉన్నారు. ఆయన చాలా చెప్పారు, నాన్న కూడా హ్యావరిక్ ఇంగ్లీష్ అని పుస్తకం, దాంట్లో మాస్టర్బేషన్ 190 మంది చేస్తారు ఇవన్నీ. నాన్నగారు ఈ పుస్తకాలు తెగదెత్తారు కదా, తీసి చూపించారు.
ఈయన చాలా కామన్ అయ్యా 195 మందికి అస్తవ్యం అలవాటు ఉంది, మరి వాళ్ళందరూ పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదా, పిల్లల్ని కంటలేదా, హాయిగా బతకట్లేదా, నువ్వు ఒక్కడే సస్యాలు ఎందుకు వేరే అనుకుంటున్నావు? ఆ జస్ట్ చూపించి నేను అది చెప్తున్నా అవన్నీ జరుగుతున్నప్పుడు నేను అన్ని పక్కన ఉన్నా. నాయను నిజంగా అప్పటికి మనకి కొద్ది వయసు మొదలైంది కదా మనం. అంచేత ప్రతి మగాడికి వయసు వచ్చిన ప్రతి మగాడికి సెక్షువల్ ఇన్స్టింక్ట్ ఉంటుంది, మాస్టర్బేషన్ చేస్తాడు, అది కామను. అంచేత దీనికి ఇలా భయపడడం ఏంటి? అక్కమాలేండి ఇలా మళ్ళీ ఇంకా నాకు మనసులో ఇంకా మనోమథన మలైంది. మళ్ళీ తీసారు అక్కడ చదువు మెడిసిన్ చేయను అంత అయిపోయింది. ఓ రోజు మా కాలేజీలో మా లెక్చర్ ఫిజిక్స్ ఫైనల్ ఇయర్లో ఉండగా మా మెడిసిన్ ప్రొఫెసరు ఆయన వచ్చారు. నేను లేట్గా వచ్చాను, ఎందుకు వచ్చాను తెలుసా అన్నారు. మా బెడ్ సైడ్ క్లినిక్ సార్. ఎందుకు వచ్చాను? ఏమో మీకు వాడు పేషెంట్ లేదు, మా వచ్చాడు పేషెంట్ వచ్చాడు, ఒక ఐఏఎస్ ఆఫీసరు, వాడు హస్తపని చేశాట, బీరం పోయిందట, అదే పెళ్ళికి పనికిరాని బాధపడుతూ వచ్చాడు. వాడు ఐఏఎస్ చదివాడు, వాడు ఐఏఎస్ చదివాడు కానీ వాడు గురించి వాడు తెలియదు. స్టూపిడ్ రెచ్చెడ్ సెమన్, వీరానికే విలువ లేదు, లేని దాని గురించి వాడు చూడ ఎలా చెబుతున్నాడు. వాడు ఐఏఎస్ అంటే వాడు ఇది చదువుకి వాడి జీవితం చదువు లేదు వాడికి. అంచేత మీరందరూ ఇలాంటి వాళ్ళందరికీ చెప్పాలి. మా ప్రొఫెసర్ గారు మా అందరికీ చెప్పాడు. అప్పటి నుంచి ఈ సబ్జెక్టు బాగా నేను కాలేజీ హాస్పిటల్ పెడితే నాకు ఎక్కువ అందరితో యూత్తో బాగా కలిసి ఉంటారు. మొదటి నుంచి నాకు అలవాటేది. ఆ లయలకి అది అయిపోయింది. లయలకి సాయంత్రం 4 పిల్లలందరూ వచ్చేవాళ్ళు మాట్లాడుతున్నారు, యూత్ అంతా వచ్చి మాట్లాడుతున్నారు. ఒకరోజు పెళ్ళికి వెళ్ళాను నేను, ప్రాక్టీస్ పట్టుకోలే. పెళ్ళికి వెళ్తే బాగా ఘనంగా పెళ్లి చేశారు. 3వ రోజున ఒక 50 మంది ఎప్పుడో మంది వచ్చారు, హాస్పిటల్కి వచ్చారు. ఏంటంటే ఇంతమంది వచ్చారు వాళ్ళ తరఫున. ఏంటండి అతను 2 రోజు మా ఇంట్లో పొయ్యిలో పెళ్ళి లేవడం లేదు, అంత ఇదిగా ఉంది, వీడు నపుంసుకుడు పెళ్లి కొడుకు. నేను పరీక్ష ఏంటి అంటే నేను అస్తమయం చేశాను, వీర్యం పోగొట్టుకున్నాను, నేను పనికిరాను, నాకు చాలుగానే నాయన ఇది అని చెప్పి అప్పుడు అస్తమయం తప్పేం కాదు అని చెప్పి అది గిల్టీ ఫీలింగ్, ఒక అపరాధ భావం మనిషిని ఎంత కుంగదీస్తుంది అనే దానికి గుర్తు. అప్పటి నుంచి నేను వచ్చాను. కాదు ఇది మనకి ఇంకా మనకు చాలా బాధ్యత ఉంది ఒక డాక్టర్గా. టెక్నాలజీ దృష్టిలో సెక్స్ అంటే బూతు, సెక్స్ అంటే మాట్లాడడం తప్పు, హీనంగా చూస్తారు. అయినా సరే డాక్టర్గా నాకు చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది. సమాజం అంటే శృంగారమే సిగ్గుపడే రీతిలో చెప్పాల్సినంత అవసరం ఉందంటారా? ఖచ్చితంగా లేదు, జీవితాలు నాశనం అయిపోతుంది. అంటే శృంగారం అంటే 4 గదుల మధ్య జరిగేది, దాన్ని 4 టీవీల్లో చెప్తే పిల్లలు పాడైపోతారనే అభిప్రాయం చాలా మంది. ఇన్సూరెన్స్ అని ఏంటి మీరు చెప్పేది 4 గదుల మధ్య అయ్యేది, వాడు బతికేంటిపోయింది. ఏఎన్ఆర్ కాలేజీ కుర్రాడు విషయం ఏంటి, లేదా ఇక్కడ ఈ కుర్రాడు గురించి ఏంటి, అక్కడ ఐఏఎస్ ఆఫీసర్ గతి ఏంటి, చెప్పండి. జీవితాలు ఏంటి అయిపోయి ఏం చెప్పండి 4 గోడల మధ్య అదేది. ఇప్పుడు ఎందుకంటే మీరు చెప్పిన దాని ప్రకారం శృంగారం అనేది ఓపెన్గా ఉండాలంటారా? శృంగారం తప్పకుండా సైంటిఫిక్ నాలెడ్జ్ తప్పకుండా ఉండాల్సిందే. శృంగారాన్ని బయటకు వచ్చి సెక్స్ చేయమని కాదు, రోడ్డు మీద చేయమని కాదు, శృంగారం కాదు, వాళ్ళ నాలెడ్జ్ వాళ్ళకి కావాలి. తప్పకుండా వాళ్ళ గురించి వాళ్ళు తెలియాలి. మనకేమంటే ర్యాబిట్ రీప్రొడక్షన్ గురించి తెలుసు, ర్యాట్ రీప్రొడక్షన్ గురించి తెలుసు, మన రీప్రొడక్షన్ గురించి మన ఆర్గన్స్ మనకు తెలియదు. చదువుతాం, జువాలజీ చదువుతారు, బాడీ అన్ని చదువుతారు, మన రీప్రొడక్షన్ మనకు తెలియదు. అంటే మన కోసం మనం తెలుసుకోవడం అంటేనే సెక్స్ అంటారా? సెక్స్ గురించి సెక్షువల్ ఆర్గన్ తెలియాలి. అది కాదు నమ్మనంటే మీరు ఫిలాసఫీలోకి వెళ్ళొద్దు. ఈ విషయంలో లైంగిక పునరుత్పత్తి గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి వారి జీవితంలో మన గురించి కొన్ని విషయం తెలుసుకోవాలి. అంటే మీ అనుభవం ప్రకారం మీకు వచ్చినటువంటి కేసులు కావచ్చు, మీకు తెలిసినటువంటి అనుభవం కావచ్చు, మీరు కూడా యూత్ నుంచి వచ్చారు కాబట్టి సెక్స్ అనేది ఒక కుర్రాడికి ఏ వయసు నుంచి తెలియాల్సినటువంటి అవసరం ఉంది, ఏ ఏజ్ నుంచి? సెక్స్ అనేది చిన్నప్పటి నుంచి తల్లి ఒడిలో ఉన్నప్పటి నుంచి తెలియాలి. తల్లి ఒడిలో మనకేంటంటే అసలు ముందు నాలెడ్జి ఒక అబ్బాయి ఒక అమ్మాయి మేము చూడ అలగించి వాళ్ళకి బాడీ పార్ట్స్ ఏంటి అనేది మొత్తం వయసు వస్తున్న శబ్ద తీసుకుంటూ ఉంటాం. లేకపోతే వాళ్ళు ఒక ఇన్హిబిషన్స్ తయారవుతాయి. మనం చూడండి కన్ను, ముక్కు, నోరు, టీత్ అని చెప్తాం, ఈ కొంచెం అది చెప్పాం, ఆ సీక్రెట్ ఆపేస్తాం. అదేం చెప్పాం? చిన్నపిల్లలు చెప్పాలి, ప్రతి ఒక్కరు చెప్పుకురావాలి. బాడీ పార్ట్స్ అని చెప్పాలి, ఎందుకో చెప్పాలి, ఎలాగో చెప్పాలి. అంటే ఒక తల్లిదండ్రులు పిల్లలకి ఆ స్థాయిలో చెప్పే సంస్కృతి సంప్రదాయం లేదంటే అంత అవేర్నెస్ ఇప్పుడు ఉందంటారా? లేదు, రావాలి. కానీ రావాలి. వాళ్ళు వచ్చింది పూర్వకంటే చాలా బెటర్. మీకు ఫారిన్ కంట్రీస్లో మరి చెప్పట్లా వాళ్ళకి చిన్నపిల్లలకి ఎలిమెంటరీ స్కూల్ లెవెల్లో చెబుతున్నారు. మనకేమో ఇక ఎంఏది అయినా తెలియదు, ఇంకోటి అయినా తెలియాలి, తప్పకుండా తెలియాలి. మీరు ఏది మనకు అవసరమో తెలియాలండి. ఇప్పుడు తెలియబట్టే జనాలు బాగుపడతాయి. ఎంత మేరకు తెలియదు, ఎన్నో రీసెర్చ్ జరిగాయి. సెక్స్ ఎడ్యుకేషన్ ఉంటే ఎంత వాళ్ళు హాయిగా ఉంటారు, సెక్స్ లేదు ఎలా ఉంటారు.
ఇవన్నీ ఎన్నో జరిగాయి అందులో ఎవరికైతే సెక్స్ ఎడ్యుకేషన్ ఉందో వాళ్ళ జీవితాలు చాలా బాగున్నాయి. నేను ఒక చోట చదివాను ఎక్కడ, శృంగారం పట్ల, సెక్స్ పట్ల పూర్తి స్థాయి స్వేచ్ఛ, పూర్తి స్థాయి అవగాహన ఉన్న దేశాల్లో ఆర్థిక అభివృద్ధి ఎక్కువగా సాగుతుంది, జరుగుతుంది అన్నారు. కరెక్ట్. ఇది ఎక్కడ, ఎలా అండి ఇది? ఎలా అంటే ఒక యూత్ ఉన్నాడు, మీకు ఎందుకు చిన్న ఎగ్జాంపుల్ చెబుతాను. 10th క్లాస్ వరకు ఫస్ట్ క్లాస్ వేసిన వాడు ఇంటర్మీడియట్కి వచ్చేకల్లా వాడు లాస్ట్ మార్కులు వస్తాయి కొంతమంది. ఎందుకు వస్తాయి వాడికి ఆ టైంలో వీర్యం పోతుంటుంది, వీరు స్వప్నస్కాలు అవుతుంటాయి. అమ్మో నాకు వీర్యం పోతుంది, నాకు నేను బలహీనైపోతాను. వాడు ఎవడో చెప్తారు చెత్త కబురు, వీర్యం పోతే వీక్ అయిపోతాడని. వాడు బుర్ర చెడిపోతుంది, ఎవరిని అడగలేడు. ఎక్కడో చదువుతాడు చెత్త కబుర్లు, వింటాడు ఎవడో చెత్త కబుర్లు వినేసేసి నేను వీర్యం పోతుంది, నేను వీక్ అయిపోతాను, నేను పనికి రాను, ఎందుకు పని రాకుండా అయిపోతాను, నా మేధస్సు వీక్ చేంజ్ అయిపోతుంది, ఇక చదివిపోతుంది. నిరంతరం ఇదే భయం. మన గురించి మనకు భయం వచ్చినట్టు ఇక భయం ఇంకా తెంపుండదు. అలా ఎప్పుడైతే మీకు లేకుండా నాలెడ్జ్ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు వాడు పని మీద కాన్సన్ట్రేట్ చేస్తాడు. చదువు మీద ఏదైతే వాడు కుర్రాడు యూత్ కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాడో అక్కడ పని మీద కాన్సన్ట్రేట్. అంచేత మీకు కొన్ని కమ్యూనిస్ట్ కంట్రీస్లో అక్కడ కూడా ఉంది, అక్కడ స్టడీస్ చేశారు. స్టడీస్ చేసి వాళ్ళు ఏమైనా ఎవరైతే సెక్స్ ఎడ్యుకేషన్ ఉందో, ఎవరైతే దానికి సరి నాలెడ్జ్ ఉందో వాళ్ళు జీవితంలో సంసార జీవితంలో కూడా చాలా సక్సెస్ఫుల్గా ఉన్నారు. ఎన్నో స్టడీస్ ఉన్నాయి రంగా. అది మనకేంటి ఇవన్నీ భారతదేశంలో అండి పుట్టింది వాస్తవానికి అవసరం ఎక్కే పుట్టాయి. కానీ ఎలాగైతే బుద్ధుడిని మనం ఎలాగైతే దేవుడిని చేసి పారేశారో, దేవుడు ఎందుకు దేవుడి కాదు, ఈ సమాజంలో ఉన్న అసమానత గురించి మనకు కావాలి, మనిషికి మానవత్వం కావాలని చెప్పిన దేవుడిని చేసి బుద్ధుడిని చేసి మొత్తాన్ని స్మాష్ చేసి పారేశారు బౌద్ధిజాన్ని. ఆ రంగానే ఇక్కడ వాస్తవాన్ని కామసూత్రాలు ఉండి ఎంత చెప్పండి కోసం చాలా అంటే ఈ వీర్యం గురించి చెప్పలేకపోవచ్చు. కానీ ఆ వాస్తవాన్ని కామం తీసిపోయి మన ఫారిన్ కంట్రీస్ వాళ్ళు దాన్ని అందజేస్తున్నారు. మనం వీళ్ళకి ఎందుకు పనికిరాకుండా మనుషులు తయారు చేస్తున్నాం. మన దేశంలో ఏంటంటే ప్రతిదాన్ని చాలా అలా అణిచిపారేయడం మన దేశ సంస్కృతి.